నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ సంఘటన యెహోషాపాతు రాజు కాలంలో జరిగింది. మోయాబు, అమ్మోను మరియు ఇతర శత్రు రాజ్యాలు కలిసి యూదాపై యుద్ధానికి వచ్చాయి. ఇది చాలా పెద్ద సైన్యం. అందుకు యూదా ప్రజలు భయపడ్డారు. అలాంటప్పుడు యెహోషాపాతు తన శక్తి మీద కాక దేవునిని ఆశ్రయించాడు, ఉపవాసమును ప్రకటించాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3-4 వచనాలలో ప్రజలందరితో కలిసి ప్రార్థించాడు. అప్పుడు దేవుని సమాధానంగా దేవుని ఆత్మ యెహజీయేలు మీదకి వచ్చి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్పడం మనం చూడవచ్చు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఫరో సైన్యం ఇశ్రాయేలీలను తరుముతూ ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఎదురై ఇంక మాకు రక్షణ లేదు, ఈ సైన్యంతో మేము గెలవలేము, మా బ్రతుకులు ఇంతటితో ముగిసినట్టే అని భయపడుతున్నటువంటి సమయంలో మోషే వారితో, మీరు భయపడుకుడి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరక నిలుచుండి ఆయన చేయు కార్యమును చూడుడి అని ఇశ్రాయేలీలతో చెప్పడం. అదే యుద్ధంలో ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిపించి ఫరో సైన్యాన్ని శేషం మిగలకుండా ఆ సముద్రంలో నాశనం చేయడం ద్వారా ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. దావీదు ముందు గొల్యాతు నిలబడినప్పుడు దావీదు కేవలం దేవునిని ఆనుకుని విశ్వాసం ఉంచాడు కనుకనే గొల్యాతుపై విజయం సాధించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:31. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని యందు పూర్తిగా ఆధారపడి జీవిస్తూ దేవుని దృష్టికి యథార్థంగా నిలబడితే మన పక్షంగా వ్యాజ్యమాడువాడు ఆయనే. విశ్వాసులంగా శత్రువు ఎంత పెద్దవాడైనా భయపడకుండా మన దేవుడు ఇంకా పెద్దవాడు అని గుర్తించి మన పరిస్థితిని దేవునికి అప్పగించి నిలబడితే మన పక్షంగా దేవుడు యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్.